సిటీస్ క్రానికల్స్ అండి. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏం లేదు, నిన్న శారీ డ్రాపింగ్ వీడియో అనేది పెట్టాను కదండి. ఇవాళ కొంతమందికి ఏంటంటే అమ్మవారిని రెడీ చేసుకోవడం అనేది ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఉండదండి. అలాగే చేసుకోవాలని ఉన్నా కొంతమంది చేయలేకపోతూ ఉంటారు. కలశం అనేది అందరం పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి కంపల్సరీగా నాకు తెలిసి అయితే కలశం పెట్టుకుని అందరం పూజ చేసుకుంటాము. దానికోసం కలశాన్ని కూడా మనం చాలా చక్కగా డెకరేషన్ అనేది చేసుకోవచ్చండి సింపుల్గాను. అది ఎలాగో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. బ్లౌజ్ పీస్ని నార్మల్గా మడత వేసి మనం చేస్తూ ఉంటాం కదా, దాన్ని కూడా కొంచెం డెకరేటివ్గా ఎలా చేసుకోవచ్చు ఏంటా అన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. అలాగే అమ్మవారి కోసమని నేను ఒక జ్యువెలరీ సెట్ అయితే ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకున్నాను మీషోలోనైతే. దాన్ని కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నేను అమ్మవారి కోసం ఒక జ్యువెలరీ ఐటెం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి, దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఓకేనండి, మరి వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? ఇంకా కలశం కోసమని నేను ఒక పీటనైతే తీసుకున్నాను. దాని మీద ఒక పెద్ద పళ్ళెం, దాంట్లో ఇంకొక చిన్న పళ్ళెం అయితే పెట్టుకుని దాంట్లో బియ్యం అయితే పోసుకున్నానండి. దీని మధ్యలో ఇప్పుడు కలశాన్ని అనేది నేను పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఈ కలశం ఈ ప్లేట్ల కిందనైతే ముందుగా తమలపాకులు అనేవి ఇలా పెట్టుకున్నానండి, చూపిస్తున్న విధంగా పెట్టుకుని చుట్టూరు పేర్చుకున్నాను. ఒక ఫ్లవర్ మోడల్లో పేర్చుకున్నానండి దీని చుట్టూరి. ఇప్పుడు దీంట్లోకైతే నేను ప్లాస్టిక్ పూల దండ అయితే పెట్టుకున్నానండి. నా దగ్గర పచ్చి పూలు అనేవి ప్రెజెంట్ లేవు కాబట్టి ఉంటే మీరు అది కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఒక కనకాంబరాల దండ అనేది చిన్న పళ్ళెంలో కూడా పెట్టేసుకున్నాను. పెట్టుకుని ఇప్పుడు దీని మధ్యలోకి అయితే మనం నీట్గా సర్దుకుని దాంట్లో కలశం అనేది పెట్టుకోవాలండి. దీని మధ్యలో తమలపాకులు అవి కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. చూసారు కదా, కలశం చెంపుకు కూడా ఒక పూలదండ అయితే చుట్టుకున్నాను. అలాగే కలశంలో నీళ్లు పోసుకుని పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం అనేవి వేసేసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయింది. వేసుకుని వాటిని కూడా ఇలా పెట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు నేను తమలపాకులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని పెట్టుకుంటున్నాను. లేకపోతే కనుక మామిడాకులు ఉన్నా పెట్టుకున్నా చాలా మంచిదండి. మామిడాకులు శుభకరం కదా, అందుకని నేనైతే తమలపాకులు ఉన్నాయి కాబట్టి వాటిని అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకుని దీని మధ్యలో కొబ్బరికాయ అనేది మనం పెట్టుకోవాలండి. ఇప్పుడు కొబ్బరికాయ అనేది పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు దీని మీదకి జాకెట్ ముక్కని ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో అన్నది చూపిస్తాను. ముందుగా జాకెట్ ముక్కకైతే ఇలా చిన్న కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. ఎంత చిన్నగా పెట్టుకుంటే పైన పింఛంలాగా అంత బాగా వస్తుందండి. దీన్ని అయితే చిన్నదిగా తీసుకుని మనకు ఎంత సైజు కావాలో అంత సైజు చిన్నదిగా తీసుకుని దానికైతే ఒక బ్లాక్ రబ్బర్ బ్యాండ్ అనేది నేను అటాచ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని రిమైనింగ్ ముక్కని ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదండి, ముందు పింఛన్ దగ్గర ఏ ముక్క అయితే ఉందో దాన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ కిల్లి మడతలాగా ట్రయాంగిల్ షేప్ అండి, మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఆ ట్రయాంగిల్ షేప్లో మనం ఇలా చేసుకోవాలి. ఎక్కువ ఫోల్డింగ్స్ అక్కర్లేదండి, ఒక 2 ఫోల్డింగ్స్ చేసుకుని మిగిలిన కిందన రిమైనింగ్ ముక్క ఏదైతే ఉందో దాన్ని చిన్నదిగా మామూలుగానే మడత వేసేసుకుని ఈ లోపలికి అయితే తోపేసుకోవాలండి. దాన్ని ఈ విధంగా అయితే నేను కలశానికైతే నగలు ఇంకా కొంచెం పువ్వులు అయితే పెట్టుకున్నానండి. బాగుంది కదా. నేనైతే అమ్మవారి కోసమని ఈ చోకర్ సెట్ అనేది తీసుకున్నానండి. దీన్ని నేను మీషోలో అయితే తీసుకున్నాను. దీనికి ఇలాగా థ్రెడ్ అనేది ఇచ్చాడు. అలాగే హెవీ బుట్టాస్ అయితే ఇచ్చాడండి వీటికి. అలాగే ఒక పాపిడి చైన్ అయితే ఇచ్చారు. ఇవైతే నేను తీసుకున్నాను. ఇంకా ఒకటైతే ఇప్పుడు రెండో నెక్లెస్ అయితే ఇదేనండి నేను రెడీ చేసింది. ఇదైతే బక్రం అంటారు దీన్ని. ఈ బక్రాన్ని తీసుకుని దీనికైతే ఇలాంటి కుందన్స్ అయితే నేను తీసుకున్నానండి. ప్యాచ్ వర్క్ లాంటివి తీసుకుని వీటిని అక్కడక్కడ అంటించేసుకుని ఇక్కడ కిందన ఫ్లవర్ షేప్లో అంటించుకున్నాను. అలాగే ఇది వచ్చేసి స్టోన్ చైన్ అండి. ఈ స్టోన్ చైన్ తీసుకుని దీన్ని అయితే ఇలా స్టిక్ చేసుకుని మిడిల్లో అనేది కట్ చేసుకున్నాను. దీనికి ఇప్పుడు ఒక 2 తాడులు లాంటివి పెట్టుకుని దాన్ని అయితే యాడ్ చేసుకుంటానండి. అమ్మవారికి అయితే వేయడానికి ఈజీగా ఉంటుంది కదా మనకి. ఓకే, చూసారు కదండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే, రేపటిలో మరికొన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.